నువ్వు ఏ రకమైన సంపాదనతో సంపాదించి ఆ డబ్బుతో అన్నం పెడతావో పిల్లలకు ఆ బుద్ధులు వస్తాయి. ఎలా వస్తాయంటే ఉదాహరణ చెప్పాడు. దీపో భక్షయతే ధ్వాంతం కజ్జలంచ ప్రసూయితే. ఎప్పుడైనా దేవుడి దగ్గర దీపారాధన చేస్తాం కదా, ఆ దీపం నుంచి వచ్చే పొగ ఏ రంగులో ఉంటుందండి? నలుపు రంగులో ఉంటుంది. ఎందుకు ఉంటుందండి? దీపం ఏమో ఎర్రగా వెలుగుతోంది కదా, ఒత్తేమో తెల్లగా ఉంది కదా, పొగ ఎందుకండి నల్లగా ఉండాలంటే దీపం దేన్ని మింగింది? చీకటిని మింగింది. అంతేగా, దీపం వెలగగానే చీకటి పోయింది అంటే చీకటిని మింగింది. చీకటి రంగు నలుపు కాకపోతే దీపం నుంచి పుట్టిన పొగ రంగు కూడా నలుపే. దీపం నల్లని చీకటిని మింగింది కాబట్టి దీపం నుంచి వచ్చిన పొగ కూడా నల్లగానే ఉందయ్యా. నువ్వు అక్రమంగా సంపాదించి పిల్లల కంటే వాళ్ళు అక్రమమైన బుద్ధిలో వస్తాయి వాళ్ళకి. ఏదో సంపాదించాం కానంటే మా వాడు సినిమా తీసి మొత్తం తగలేశాడు. వాడికి సినిమా తీయాలనే బుద్ధి ఎందుకు వచ్చిందంటే నీ అక్రమ సంపాదన కారణంగానే, లేకపోతే వాడికి వచ్చేది కాదు. ఎందుకంటే మనం అక్రమంగా సంపాదించి ఊరుకోం కదండి. మనం ఏదో గొప్ప చేసి